తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 20/2/2025 మనకి గురువారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసా 2025 ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ జమ చేయడం అయితే జరిగింది. అందరూ ఒకసారి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చిందనమాట. ఇక్కడ రైతు భరోసా విషయంలో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏంటిదంటే డబ్బులు అనేవి ఆల్రెడీ ఇక్కడ రైతులకైతే 5 ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నిన్నటితోటి వచ్చేసి 5 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడడం కూడా అయితే జరిగిందనమాట. మీరందరూ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు ఎకరం ఉండి, ఎకరన్నర ఉండి డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం 5 ఎకరాల వరకు విడుదల చేసింది. ఇంకా ఎకరం పడలేదు అన్న, 2 ఎకరాలు పడలేదు అని చెప్పేసి నిన్న కామెంట్లు పెట్టారు అనమాట వీడియోల కింద. అసలు ఇప్పటివరకు మీకు ఎంతవరకు డబ్బులు పడ్డాయి? మీకు ఒకవేళ అరెకరమే పడి ఉంటే అన్న నాకు అరెకరమే పడ్డాయి, ఇంకా పడలేదన్న ఎకరం వరకు పడాలి అని చెప్పేసి అట్లా ఉన్నా సరే మీరు అలా మెసేజ్ చేసి కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేస్తే మీకు ఎందుకు రాలేదు, ఎందుకు ఆగిపోయింది, ప్రజెంట్ మనకి ఏ జిల్లాల వరకు పడుతున్నాయి అనే దాని గురించి స్పష్టంగా నేనైతే చెప్తానమాట. తప్పకుండా మీరైతే ఒక కామెంట్ చేయండి. మీ సమస్య ఏదో నేను తప్పకుండా దానికైతే నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం మెయిన్గా ఏమంటుందంటే రైతు భరోసా ఆల్రెడీ విడుదల చేశాం, ఆల్రెడీ 5 ఎకరాల వరకు పూర్తి చేశాం, ఇంకా మిగతా 5 ఇంకా 15 ఎకరాల వరకు అయితే ఇవ్వడం అయితే ఉంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మార్చి 31లోగా మీ అందరికీ టైం ఇచ్చాం, మార్చి 31లోగా మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే క్లియర్గా చెప్తుందన్నమాట. మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. రైతులందరికీ భరోసా నిధులు అయితే విడుదల చేశారు. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదనమాట. 3 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ వెంటనే విడుదల. అయితే ఇక్కడ మనకి ఉప మంత్రి ఇక్కడ మనకైతే భేటీ చూసుకోవచ్చు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకి ఇక్కడ బట్టి గారు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. మీకు డబ్బులు కనుక రావాలంటే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మీ భూమి అనేది సాగు చేసే భూమి అయి ఉండాలి. ఓకేనా? సాగు చేసే భూమి ఉన్న వారికి అయితే తప్పకుండా నిధులు అయితే విడుదలవుతాయి. అందులో ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం మీకు డబ్బులు అనేవి అయితే రావు అని చెప్పేసి కూడా చెప్పారనమాట. మీకు డబ్బులు రావాలంటే ఒకటే గుర్తుంచుకోండి అని అన్నారు. ఏంటిదంటే మీ భూమి సాగు చేసి ఉండాలి, తప్పకుండా అప్పుడైతేనే వస్తాయి. సాగు చేయని భూములు ఉంటే మాత్రం మీకు డబ్బులు రావని చెప్పి చెప్పారనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, రాష్ట్రంలో వ్యవసాయ భూములకైతే రైతు భరోసా అందించాలని చెప్పి ఈ నెల నుంచి మొదలు పెట్టగా వారంలో రైతు భరోసా సాయం విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి మనకైతే బట్టి విక్రమార్క అయితే చెప్పారనమాట. అయితే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ రైతు భరోసా నిధులు రైతులందరికీ విడుదల చేయాలని చెప్పేసి మనకైతే ఇక్కడ మనకి ఎవరైతే బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ స్పష్టత ఇచ్చారనమాట. మీ డబ్బులు అనేవి ఎటు పోవు, తప్పకుండా మీకు విడుదల చేస్తున్నాం. మార్చి 31లోగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో మేమైతే డబ్బులు అయితే పడేస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ చూసుకోండి, ప్రజెంట్ 2 ఎకరాల వరకు వచ్చేసి 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో పడ్డాయి. మొత్తంగా వచ్చేసి 6,000 చొప్పున మనకైతే 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో విడుదల చేశారు. ఆ డబ్బులు వచ్చేసి 2,223 కోట్లు మనకైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అలానే ఇక్కడ ఎకరం ఉన్న వారికి వచ్చేసి 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,126 కోట్లు జమ చేసిందని చెప్పేసి కూడా మనకైతే స్పష్టత ఇచ్చారనమాట. ఇక్కడ డబ్బులు అనేవి ఆల్రెడీ అందరికి పడ్డాయి కాబట్టి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మనకి 5 ఎకరాల వరకు విడుదల చేసిందనమాట. ఇంకా మార్చి నెల వచ్చేలోపు మనకైతే 6, 7, 8 ఎకరాల వరకు అయితే మనకైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ 2-3 రోజుల్లో కూడా మీకు దాని గురించి ఒక స్పష్టత కూడా ఇస్తారనమాట. ఇప్పటివరకు మళ్ళీ ఎప్పటివరకు విడుదల చేస్తున్నారు, ఎంతవరకు మనకైతే అయిపోయాయి. అలానే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తం 4 స్కీములు అమలు చేసుకుంటూ వస్తున్నారనమాట. రైతు భరోసా, ఇక్కడ ఆత్మీయ భరోసా, అలానే ఇందిరం మిల్లు, కొత్త రేషన్ కార్డులు, ఈ 4 స్కీములు అమలు చేస్తూ వస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. డబ్బులు పడగానే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేసేయండి అనమాట.